శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. స్తోత్రమంజరి మనం విచారించుకుంటున్నాం. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలమోచనం. ఈ శ్లోకం గురించి చెప్పుకోవాలంటే ఇంకొక శ్లోకం కూడా చెప్తాను, చెప్పండి. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమలత్యాగః శౌచమింద్రియ నిగ్రహః. శౌచము, ధ్యానము, తర్వాత స్నానము, జ్ఞానము, ఈ నాలుగింటిని గురించి ఇక్కడ ఈ శ్లోకంలో వ్యాస స్మృతిలో వ్యాస భగవానుల వారు చెప్తున్నారు. వ్యాస భగవానుల వారు ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే అది అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనో మలత్యాగః శౌచం ఇంద్రియ నిగ్రహ. ఇప్పుడు శౌచము విన్నారా మీరు? శౌచం అంటే శుచిగా ఉండుట. శుచిగా ఉండుట అంటే శౌచం అనే దాన్ని ఇంతకుముందు భగవద్గీతలో కూడా వచ్చింది. భగవద్గీతలో కూడా అనపేక్ష శుచి దక్ష వచ్చింది అక్కడ. అంటే శుచిగా ఉండుట అంటే శుభ్రముగా ఉండుట. అక్కడ చెప్పుకున్నాం శౌచం అనేటువంటిది అంతరంగ శౌచం ఒకటి, బహిరంగ శౌచం ఒకటి. ఇప్పుడు బహిరంగ శౌచం అనేటప్పుడు ఈ ఇంద్రియాలు ఇవంతా ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లోకి పోతూ ఉంటాయి కదా. ఇక్కడ మామూలుగా మనమేమనుకుంటామంటే ఇప్పుడు ముక్కులో జలుబు వస్తుంది. ఆ జలుబు వచ్చింది కాబట్టి ముక్కు అపవిత్రంగా ఉంటుంది. తర్వాత కళ్ళల్లో పుసి వస్తుంది, చెవిలో గుబిలు వస్తుంది, నోటిలో పొద్దున్నే పాచి మొగం అంటే నోటిలో అంతా పాచి అవంతా ఉంటుంది. అవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ తర్వాత మళ్ళా మూత్రరంధ్రాల గుండా మళ్ళా మూత్ర విసర్జన చేత అది అశౌచం.
వాటిని నీట్గా శుభ్రంగా చేసుకుంటే మనము బాహ్య శౌచం అని అంటాం. అంతేకాకుండా శరీరంని కూడా శుభ్రంగా చేసుకుంటే అది బాహ్య శౌచం. ఆంతర శౌచం ఇంకొకటి, అంటే మనస్సు యొక్క శుచి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు బాహ్య శౌచము ఆంతర శౌచము అనేటువంటిది ఉందా చూడండి. దాంట్లో ఇక్కడ బాహ్య శౌచాన్ని గురించి చెప్తున్నాడు. శౌచం అనేది ఎందుకు అని అంటే, శౌచం ఇంద్రియ నిగ్రహ. వ్యాస భగవానుల వారు చెప్తున్నారు, శౌచం అంటే ఏమంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అనంటే ఇంద్రియములను విషయములకు దూరముగా ఉన్నప్పుడు నిగ్రహించుకున్నట సులభం. ఇప్పుడు స్వీట్ లేదు, తినాలని కూడా అనిపించట్లేదు. ఒకవేళ తినాలని అనిపించినా స్వీట్ ఎలాగూ లేదు కాబట్టి తినలేదు. అది నిగ్రహమా? ఒక నిగ్రహం అనంటే అది పెద్ద నిగ్రహమేం కాదు. ఎందుకంటే స్వీట్ దగ్గర ఎలాగూ లేదు కాబట్టి తినలేదు. తినాలని అనిపించినా లేదు కాబట్టి తినలేదు. కానీ దగ్గర ఉండాలి. స్వీట్ దగ్గర ఉండాలా, అనుకూలంగా ఉండాలా, వేరే వాళ్ళు మనల్ని కంట్రోలింగ్ ఏమి లేకుండా ఉండాలా, అయినా తినకుండా ఉండగలగాలి. స్వామీజీ ఏమన్నారంటే, ఈ గులాబ్ జామ్ చెప్పినాం కదా, అది చక్కెరతో ఉండే పదార్థాలను అసలు స్వామి పుచ్చుకోరు, మనల్ని కూడా పుచ్చుకోవద్దని అంటారు. ఒకసారి ఎవరింటికి వెళ్ళారన్నమాట, అంటే ఎవరో పిలిస్తే వెళితే స్వామీజీ మామిడి పండ్ల రసం ఉన్నది స్వామీజీ, జ్యూస్ చేసిస్తాను స్వామీజీ, కొద్దిగా తాగండి స్వామి అన్నారట. ఎందుకమ్మా అని అంటే, లేదు స్వామి మీరు తాగాల అని బలంతం చేశారు. సరే కొద్దిగా అని అన్నారు. అమ్మగారు ఒక గ్లాసు మామిడి పండ్ల రసం తయారు చేసి ఇచ్చారనమాట. ఒక్కసారి నోట్లో పెట్టుకున్నారు. పెట్టుకుంటేనే స్వీట్ తెలిసింది. అమ్మ దీంట్లో మీరు చక్కెర వేశారా అని అడిగారట. వేశాను స్వామీజీ అనేదంట. ఆడబెట్టేసి ఎప్పుడూ నాకు ఇట్లా ఇవ్వద్దు, ఎందుకంటే ఆ స్వీట్ షుగర్లో మీరు దాన్ని మైక్రోస్కోప్ కిందగానే పెట్టి చూస్తే దాంట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు మనకు ఏ శరీరానికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండి మన శరీరానికి ఇబ్బందిని కలిగిస్తుంది అని చెప్పారు. కాబట్టి షుగర్ను తీసుకోవద్దు. అదే బెల్లం తీసుకో, ఎక్కువ తీసుకోకూడదు. నార్మల్గా బెల్లం తీసుకున్నారు. స్వామీజీ అక్కడ ఎయిర్పోర్ట్లో దిగితే కాఫీ తాగాలి. కాఫీ అంటే స్వామికి చాలా ఇది, ఎందుకంటే కాఫీలో బెల్లం కాఫీ ఉంటుంది. చక్కెర కాఫీ ఎయిర్పోర్ట్లో 50 రూపాయలట, బెల్లం కాఫీ 75 రూపాయలట. చూడండి ఎట్లా ఉంటుంది. కాబట్టి బెల్లం కాఫీ తాగుతారు, చక్కెర కాఫీ తాగరు. ఎందుకు? శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఏంటి? నిగ్రహం. అంతే. ఏది తాగకూడదో, ఏ పని చేయకూడదు అని అంటే అది చేయకూడదు, అంతే.
చూడండి, అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ చెయ్యరు. స్వామీజీని ఋషికేశ్కి తీసుకెళ్లారట దయానంద సరస్వతి స్వాముల వారు. ఋషికేశ్ కాదు, శైలేష్బర్గ్, అమెరికా. తీసుకెళ్తే ఇప్పుడు స్వామీజీ కంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎవరిని తీసుకుపోలేదు. పైగా అక్కడున్నారు చూడండి, ఎక్కడ శైలేష్బర్గ్లోనే ఉంటారు చూడండి స్వామీజీ శిష్యులు కొంతమంది, ఎవరు దయానంద సరస్వతి స్వాముల వారి శిష్యులు. వాళ్ళందరూ అలాగ ఉండంగానే స్వామీజీని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్వామీజీని క్లాస్ చెప్పమన్నారట. వాళ్ళందరికీ పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళందరికీ ఎట్లా అనిపిస్తుంది? పెద్దోళ్ళందరికీ కడుపు కాలిపోయి వీడెవరు పిలుచుకొని వస్తేనే ఈయన్ని అందరిలో మెక్కించినాడే అని చెప్పని ఇతని పైన ఎలాగైనా సరే గ్రడ్జ్ తీర్చుకోవాలి అని ఇంకొక కృష్ణానంద స్వాముల వారు చెప్పిన మాట ఇది. స్వామీజీ ఎప్పుడు చెప్పలేదు ఇట్లాంటివి. సరే, వీరికి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే, మెట్లుంటాయి చూడండి, మెట్లు కింద ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ ఇచ్చారట. మెట్లు కింద ఉండే రూమ్ మామూలుగా ఎవరికి ఇస్తారు? వర్కర్స్కి ఇస్తారు, లేకపోతే సామాన్లు వేసుకునే దానికి ఉపయోగిస్తారు. అట్లాంటి రూమ్ ఇచ్చారట. స్వామీజీ ఏం మాట్లాడకుండా అదే రూమ్లో ఉన్నారట. అదే రూమ్లో 2 నెలలు ఉన్నారట. అది స్వామికి తెలియలేదు. ఎవరికి? దయానంద సరస్వతి స్వాముల వారికి వీరికి మంచి రూమే ఇచ్చారని అనుకున్నారట. సరే, 2 నెలలు అయిన తర్వాత ఒకసారి దయానంద సరస్వతి స్వాముల వారు ఏమై నువ్వు రామ్ దగ్గరికి రా, నా రూమ్ దగ్గరికి రా అని చెప్పి పిలిచారట. సరే, పిలిస్తే వెళ్ళారు. నువ్వు ఇక్కడ ఈ రూమ్లో ఉండు అనేదో అన్నారు. స్వామీజీ నాకు అక్కడ రూమ్ ఇచ్చారు స్వామి అంటే, నువ్వు ఉంటే ఉన్నిలేవా తీసుకొని రా అని అన్నారట. ఎందుకో సరే, తన లగేజ్ని అంతా తెమ్మని చెప్పి వేరే వాళ్ళను పురమాయించినాడు స్వామీజీ, దయానంద సరస్వతి స్వామి. ఎక్కడున్నారు స్వామీజీ లగేజ్ అంటే, పలానా రూమ్ నెంబర్ అన్నాడు. అప్పుడు దయానంద సరస్వతి స్వామి అన్నారట, ఆ రూమ్ ఇచ్చారా నీకు? ఆ రూమ్ ఇచ్చారా నీకు? ఎవరండి ఇచ్చింది ఇది? అయ్యో 2 నెలలు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి చాలా బాధపడినారట. ఎప్పుడు కానీ స్వామీజీకి నేను ఇక్కడ ఉన్నానని కానీ ఇలా ఉన్నానని కానీ చెప్పలేదు. చూడండి ఎట్లా ఉంటుంది. అప్పుడు కూడా చెప్పలేదు. ఇవన్నీ జరిగినాయంటే చూడండి, అందుబాటులో అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళెవరూ ఆ సౌకర్యాలు కలిగించలేదు. అందుకనే చేసి స్వామి ఏమైనా కంప్లైంట్ చేయడం అట్లేమైనా చేశారా? ఏమీ లేదు. అది గొప్ప విషయం. అంటే ఏంటి? అందుబాటులో ఉన్న ఈశ్వరుడు చేపిస్తాడు, ఈశ్వరుడు ఏమన్నా ఉంటే చేస్తాడనేటువంటి దృష్టితో ఉండడం అనేది ఉందే, అది శౌచం. అంటే ఇంద్రియములను నిగ్రహించుకొనుట. అలా నిగ్రహించుకుంటే అది శౌచం. ఈ ముక్కుల్లో చీమిడి జీది, కండలో పుసిలు దుడిచే ఇదంతా ఎట్లాగూ కడుక్కుంటావు, ఇది ఎలాగూ కడుక్కుంటావు, అన్నీ చేసుకుంటావు. అది శౌచం అనేం కాదు. అది పెద్ద శౌచం అని చెప్పలేదు స్వామి, ఎవరు? వ్యాసుల వారు. అర్థమవుతుందా? కాబట్టి ఇంద్రియ నిగ్రహము ఎవడు కలిగి ఉంటే వాడు శౌచమును కలిగి ఉన్నాడు. అది బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలి, అంతరింద్రియ నిగ్రహం కూడా కలిగి ఉండాలి. తర్వాత స్నానం అంటే ఏంటి? మామూలుగా నీళ్లతో స్నానం చేస్తే శరీరం పైన ఉండేటువంటి మురికంతా పోవుట కొరకు స్నానం చేస్తాం. ఇక్కడేమంటున్నారంటే స్నానం మనోమలత్యాగ. స్నానం అంటే మనస్సులో ఉంటుంది చూడండి మలం, మనస్సులో ఉందే, గూడు కట్టుకొని ఉన్నదే మనస్సులో, ఆ మనస్సులో గూడు కట్టుకొని ఉన్నటువంటిది ఏదుందో అది తొలగిపోవాలి. అది తొలగితే అది స్నానం అవుతుంది. మనస్సులో ఉండేటువంటిది తొలగకుండా బయట ఏంటంటే
స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటారు. స్విమ్మింగ్ పూల్ పెట్టి దాంట్లో రోజ్ వాటర్ తెలుసా? స్విమ్మింగ్ పూల్లో రోజ్ వాటర్తో పెట్టుకొని దాంట్లో రోజా పూలు కూడా మళ్ళా వేసుకొని దాంట్లో స్నానం చేస్తారు పీఠాధిపతులు అండి. నేను అక్కడ చెప్పిన విషయమే. స్విమ్మింగ్ పూల్ చూసేదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు మాకి. 3 ఫ్లోర్లు ఉన్నాయి. 4వ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. 4వ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ 4వ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉందంటే 4వ ఫ్లోర్లోకి పోయేదానికి బీగం వేసేసి ఉంటారు. 3వ ఫ్లోర్ వరకు పోవచ్చు, ఆ రూమ్లు ఉంటాయి కాబట్టి. 4వ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. అది రోజ్ వాటర్తో నింపి ఉంటారు. స్వామీజీ వచ్చినప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారు. ఎవరు? పీఠాధిపతులు. చూడండి ఎట్లా, ఎంత గొప్ప విషయమో ఇది. చూసారా? ఇది వాళ్ళు చేసేటువంటి స్నానం. ఇక్కడ చెప్తున్నారు మలత్యాగం, శరీరానికి పట్టినటువంటి మలం పోవడం అనంటే దాన్ని అలా చేయడం ఎవడైనా చేస్తాడు స్నానం. దాన్ని వేసి టెంకాయ పీచు, ఇంకా మాట్లాడితే ఈ పల్లెటూర్లలో ఏమంటే రాళ్ళు పెట్టుకొని ఉంటారు, బండరాయి కొద్దిగా పెట్టుకొని దాంతో రుద్దుకొనుట. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది కాబట్టి బ్రష్లు ఉంటాయి. బ్రష్ వీపును రుద్దుకోవడానికి కూడా వాటితో రుద్దుకొని ఇది చేసుకుంటూ ఉంటారు. ఇది దానికంటే ఇంకా టెక్నాలజీ పెరిగింది. స్నానం కూడా చేయించేసి రోబోట్స్ కూడా వచ్చాయి. రోబోట్సే స్నానం చేపిస్తాయి. తుడిచేది కూడా అవే తుడుస్తాయి. తుడిచేది నీకు ఇప్పుడు మనము బండికి గాలి పట్టేటువంటిది ఒకటి ఉంటుంది. మోటార్ ఆన్ చేసినారంటే గాలి పట్టి ఇట్లా లోపల ఉండేటువంటి బూజంతా పోతాను లేదా, అట్లాగా ఈ శరీరానికి కూడా స్నానం చేసిన తర్వాత అది డ్రర్ అని పడుతుంది. ఈ వెంట్రుకలు ఆర్పుకునేదానికి కూడా చూడండి డ్రై మిషన్, డ్రయర్. ఆ విధంగా శరీరాన్ని కూడా ఆర్పేదానికి అది ఒకటి ఉంటుంది. ఇది కాబట్టి స్నానం అంటే అలాంటి స్నానము కూడా స్నానమే. కానీ ఇక్కడేమంటున్నారు? స్నానం మనో మలత్యాగ. మనస్సులో ఉండేటువంటి మలము పోతే అది నిజమైన స్నానం. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలా. సరే, మనో మలత్యాగం అనే దాన్ని మళ్ళీ చూద్దాం, ఎందుకంటే మనం ఆ టాపిక్లో ఉన్నాం కాబట్టి. సరే, ధ్యానం. ధ్యానం చేస్తాం కదా మనం. ధ్యానము ఎందుకు అంటే, సరే, ధ్యానం అంటే మొదటేమిటి? ధ్యేయాకారముగా నిలుచుట. ధ్యానం అంటే ధ్యేయాకారము. ధ్యేయం అనంటే లక్ష్యము. మన లక్ష్యం ఏమిటి? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకొనుట. ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకొనుట అనేదానికి అది ఇక్కడ లేకుండా పోతే కదా నువ్వు సాక్షాత్కరించుకోవాలా. ఇక్కడే ఉంది కదా ఇప్పుడు. మరి ఇక్కడే ఉన్నప్పుడు దాన్ని సాక్షాత్కరించుకునేది ఎట్లా అంటే, ఆత్మస్వరూపం ఇక్కడే ఉంది. ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపంగా తెలియనియకుండా సంకల్పాల రూపంగా ఈ మనస్సులో ఉండేటివి వస్తున్నాయిగా, వీటన్నింటినీ తీసిపెట్టేస్తే అప్పుడు ఏదైతే ఉందో అదిగా మిగిలిపోతుంది. అది ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కేవలం అది అక్కడ అనుభవం అవుతుంది. అది ధ్యానం, జ్ఞానం కాదు. ధ్యానము వలన ఇక్కడ
నిర్విషయం మనః, మనస్సుకు విషయములు లేకుండా చేసుకోవడం జరుగుతుంది అంతే. జ్ఞానం కలగదు. ధ్యానం నిర్విషయం మనః, మనస్సులో విషయములు ఏమనే మాత్రము లేకుండా చేసుకునుట ధ్యానమగును. అందుకు ధ్యేయాకారముగా నిలుచుట, ధ్యేయాకారముగా ఉండుట అంటే ఏమి? మనం కూర్చుంటాం, ఈ మనస్సులోకి విషయములను ఏవి రానియకుండా, లేకపోతే ఉన్న విషయాలను కూడా విడిచిపెట్టేసి సైలెంట్గా ఉండడం అంటే మనస్సుని తొలగించుట. మనస్సును తొలగిస్తే అప్పుడు ఏముంటుందో అది ఏమి మనస్సు సంకల్పాలు వికల్పాలు లేకుండా ఉండే స్థితిని ధ్యానం అంటారు. అది ధ్యానం. అప్పుడు నిర్మలంగా శాంతిగా ఉంటుంది. అయితే ఈ శాంతి ఆత్మస్వరూపమా? ఇది ప్రశ్న. అంటే ఇది ఆత్మస్వరూపం, ఆత్మస్వరూప లక్షణము ప్రకటమవుతున్నది అక్కడ. ఇది ఆత్మస్వరూపం కాదు పూర్తిగా. మరి ఆత్మస్వరూపం అంటే ఎట్లా? ఆత్మస్వరూపమును ఇప్పుడు నువ్వు జ్ఞానం తెలుసుకొనుట అంటే దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అభేద దర్శనం జ్ఞానం. అభేదము, భేదము, అభేదం. భేదం అనంటే వేరు వేరు, వేరు వేరుగా చూచుట. ఇప్పుడు వేరువేరుగా చూస్తున్నాం కదా, నువ్వు వేరు నేను వేరు, ఈ మైక్ వేరు, ఈ ల్యాప్టాప్ వేరు, ఇవన్నింటిని వేరువేరుగా చూస్తున్నాంగా. ఇది భేద దర్శనం. ఇది భేదమును చూచుట. అభేదమును చూచుట, అభేదం అంటే భేదము లేకుండుట. భేదము లేకుండుట. భేదము లేకుండుట ఎట్లా? ఇంత స్పష్టంగా భేదం తెలుస్తూ ఉంటే భేదము లేకుండా ఉండుట ఎలాగా? అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తానేనండి. మీరు శరీరము అని అనుకుంటున్నారు. శరీరము అని అనుకుంటున్నప్పుడు ఇవన్నీ మీకు బాగా స్పష్టంగా తెలుస్తుంటాయి. ఒక్కసారి మీరేం చేయాలంటే కూర్చొని నిర్మలంగా కూర్చొని కళ్ళు మూసుకొని నేను శరీరము కాదు, నేను శరీరము కాదు అనుకున్నారనుకోండి. అప్పుడు శరీరం ఏమవుతుంది? శరీరం వారగా తీసి పెట్టినాం. ఏమంటే శరీరం వారగా తీసి పెట్టినాం. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది అంటే ప్రపంచం ఇంకా ఉండదు. ప్రపంచం చూసే కళ్ళు కూడా లేవుగా, శరీరం లేదుగా. కానీ నేనున్నానా లేదా? అప్పుడు నేనున్నాను. అంటే అప్పుడు ఏది ఉందో, అది ఏది ఉందో దానిని గురించి ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే నువ్వు శరీరము ఉండగానే శరీరము నేను కాదు అనేది నువ్వు అది ఫీల్ అయితే, నేను శరీరముగా ఉన్నాను అని కదా మనం ఉన్నాం. నేను శరీరం ఉన్నాను కాబట్టి నీకు ఇంకేం తెలుస్తుంది? ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఈ శరీరం ఉంది కాబట్టి నీకు భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ ఉంటాయి. అదే నేను శరీరము కాదు అని చూడు ఒకసారి. ఈ శరీరం ఏమిటి? శరీరము శవమా శివమా? శరీరం శవము. శరీరం శవమోనా కదా? ఎప్పుడు శవమే అది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఈ శవము తిరుగుచున్నది. తిరుగుతూ ఉందా లేదా? తెలుసుకుంటూ ఉంది. దేనితో తెలుసుకుంటూ ఉంది? దేని వలన తిరుగుతూ ఉన్నది? అంటే ఇప్పుడు నేనెవరు? నేను చైతన్యమా లేదా ఈ శవమా? అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు
ఈ శరీరం ఉండగానే చూడాలి. అది శరీరం ఉండగానే ఆ చైతన్యము నేను. చూడండి, ఇప్పుడు ఆ చైతన్యం నేను, ఈ శరీరం నేను కాదు, చైతన్యం అనేది నీకు వచ్చిందని అనుకోండి. ఇప్పుడు అన్నీ చూస్తావుగా. ఇప్పుడు చూడండి, అన్నింటిలో కూడా చైతన్యం. ఇప్పుడు చైతన్యాన్ని చూడు. ఇది చైతన్యాన్ని చూచుట. అది చూడాలంటే ఇక్కడ నువ్వు చైతన్యమును చూస్తే అన్నింటిలోనూ చైతన్యాన్ని చూస్తావు. ఇక్కడ చైతన్యాన్ని చూడకుండా ఇక్కడ శరీరం అనేటువంటి భావనతోనే చూస్తే అక్కడ వాటన్నింటినీ శరీరం అనే భావంతో చూస్తావు. ఇది అభేద దర్శనం. ఇది అభేదం. అంటే నేను చైతన్యమని చూడాలంటే ఆ చైతన్యం ఏంటి అనే విషయం తెలియాలి. ఆ చైతన్యం ఎలా ఉంది? ఈ శరీరం అనేటువంటి దాన్ని ఆ చైతన్యం ఏ విధముగా నడిపించుచున్నది? ఇదంతా బాగా స్పష్టమైతే, బాగా తెలిస్తే అప్పుడు వీడు చైతన్య భావనలో వీడుంటాడు. చూచేది కూడా అందరిలోనూ చైతన్య భావనలో చూస్తారు. అప్పుడు శత్రుమిత్రత్వ భావన, బంధుభావన ఇటువంటివన్నీ ఉండవు. ఇప్పుడు ఈ చైతన్యం అంటే ఏంటి అనేది తెలియాలిగా. ఆ చైతన్యం అనేది తెలిస్తే అప్పుడు ఈ భావాలన్నీ ఏమవుతాయి? ఈ భావాలన్నీ పోతాయి. భావాలన్నీ పోతాయనంటే చైతన్యం అనే దాన్ని తెలుసుకోవాలి. మనస్సులో మనం ఏం చేయాలి? మనస్సులో ఉండేటువంటి వాటిని మనమై వాటిని దూరం పెట్టాలి. మనం దూరం పెట్టాలిగా. మనం దూరం పెట్టకుండానే అదైపోతుంది అని అంటే పోతుంది. అదైపోదు. శరీరాన్ని ఇప్పుడు మనం పోగొట్టలేం. శరీరాన్ని పోగొట్టాలంటే పోగొట్టేయచ్చు. ఇప్పుడే కూడా ఎత్తుకొని ఆ బాయిలో వేసేస్తే పోగొట్టుతుంది. లేకపోతే ట్రైన్ పోతూ ఉంటుంది, దాంట్లో ఆ పట్టాల మీద పడితే వాడు కుయ్యి 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 అని కొట్టుకుంటూ వస్తాడు, కానీ పోతుంది. దీన్ని పోగొట్టేయాలంటే పోగొట్టేయచ్చు. అట్లా కాదు. శరీరము ఉండగానే శరీరము నేను కాదు అనేటువంటిది తెలియాలి. అది తెలియాలంటే ముందు ఈ శరీరము నేను అని అంటా ఉండేది మనస్సులో ఉంది. అది మనస్సులో ఉంది. ఇప్పుడు ఆ మనస్సే నేను కాదు. మనస్సు నేనా? మనస్సు కూడా నేను కాదు. మనస్సు నేను కాదు అనేది తెలుసుకోవాలి కదా. అది ఎట్లా తెలుస్తుంది? అదే ఇప్పుడు సంసారం. మనస్సు నేను అనుకున్నట్టు సంసారం. మనస్సులో సంకల్పాలు ఉండాలి లేదా? ఏమేమి? నేను, నాది, నా ఇల్లు, నా వాళ్ళు, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా బంధువులు, ఇవన్నీ ఉన్నాయి లేదా? ఇవన్నీ సంసారమే కదా. ఉద్యోగం సంసారమే కదా. ఏమంటే నా దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? నా దేవుడు కూడా మనస్సులోనే ఉన్నాడు. ఇప్పుడు మనస్సే పోయింది. మనస్సు పోతే దేవుడు కూడా పోయినాడు. అప్పుడు ఎవరు దేవుడు? అప్పుడు నేనే దేవుడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేనే దేవుడు. అయితే ఈ మనస్సు దేవుణ్ణి వేరుగా చూపిస్తూ ఉన్నది. ఈ మనస్సు వేరేగా దేవుణ్ణి చూపిస్తూ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుణ్ణి నేనే దేవుడై ఉన్నప్పటికీ నేనే దైవం అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి దైవమును వేరుగా చూపించుట సంసారమవునా కాదా? అదే సంసారం. సుఖస్వరూపము నువ్వు అవునా కాదా? ఆత్మస్వరూపం ఆనంద స్వరూపం కదా. ఆనంద స్వరూపమైన నేను ఇప్పుడు నేను ఆనందంగా లేను అని అంటా ఉండేది ఎవరు? మనస్సు అంటా ఉందిగా.